సో హాయ్ మామ, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈరోజు ఏంటంటే మామ మనం ఎన్సెంబుల్ టెక్నిక్ గురించి నేర్చుకుందాం మామ. ఎన్సెంబుల్ టెక్నిక్ అంటే సింపుల్ మామ, ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక మోడల్ యూజ్ చేసి దాన్ని ప్రెడిక్ట్ చేస్తావు. ఇప్పుడు డేటా యూజ్ చేసి మోడల్లో డేటాని ఫిట్ చేసి దాన్ని ప్రెడిక్ట్ చేస్తావు. ప్రెడిక్ట్ చేయడం అంటే ఇలా ఒక అక్యురసీ అని ఇస్తావు. ఈ అక్యురసీని మనం పెంచడానికి, అంటే ఈ అక్యురసీని కొంచెం ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేసేది మన ఎన్సెంబుల్ టెక్నిక్. సో మనకి ఎన్సెంబుల్ టెక్నిక్లో 2 టైప్స్ ఉంటాయి మామ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వైవాక్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్ కానీ, డేటా సైన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్ పక్క ఎన్సెంబుల్ టెక్నిక్ లేని క్వశ్చన్ అయితే ఉండదు మామ. సో బ్యాగింగ్ అండ్ బూస్టింగ్ అని 2 టైప్స్ ఉంటాయి మామ. ఈ బ్యాగింగ్ అంటే ఏంటంటే, బ్యాగింగ్లో మనం యూజ్ చేసే ఆల్గోరిథం రాండమ్ ఫారెస్ట్ మామ. బూస్టింగ్లో మనం యూజ్ చేసే ఆల్గోరిథం వచ్చేసి అడా బూస్ట్, గ్రేడియంట్ బూస్ట్, ఎక్సీ బూస్ట్ అండ్ ద క్యాట్ బూస్ట్. ఈ ఎన్సెంబుల్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఫర్ సాల్వింగ్ ద బోత్. ఎలా అంటే క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు మామ అండ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో ఎన్సెంబుల్ టెక్నిక్ ఆర్ యూజ్డ్ ఫర్ బోత్ క్లాసిఫికేషన్ అండ్ ద రిగ్రెషన్ ప్రాబ్లమ్. సో ఫస్ట్ ఈ బ్యాగింగ్ అంటే ఏందో నేర్చుకుందాం. సో బ్యాగింగ్ అంటే మనం జనరల్గా మోడల్ ఎలా యూజ్ చేస్తామో, జనరల్ ఒక డేటా సెట్ తీసుకొని మోడల్ తీసుకొని దాన్ని ఫిట్ చేసి డేటా సెట్లో అవుట్పుట్ అనేది ప్రిడిక్షన్ అనేది ఇస్తాం, అంతే సింపుల్ జనరల్ మోడల్. అదే మనం ఈ బ్యాగింగ్ టెక్నిక్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక డేటా సెట్ తీసుకొని ఆ డేటా సెట్ అనేది శాంపుల్, అంటే డేటా సెట్ని డివైడ్ చేసి మనం ఒక్కొక్క శాంపుల్ డేటాని, అంటే డి అనే డేటా సెట్ యూజ్ చేసి మనం డి డాష్ డేటాని, అంటే ఒక శాంపుల్ డేటాని M1 అనే మోడల్కి ఇస్తాం, ఇంకో శాంపుల్ డేటాని M2, ఇంకో శాంపుల్ డేటా M3, ఇంకో శాంపుల్ డేటాని M4. అంటే ఏంటంటే మామ సింపుల్, ఇప్పుడు ఒక డేటా సెట్ ఉంది. ఈ డేటా సెట్స్లో మనం శాంపుల్ తీస్తాం. ఈ డేటా సెట్స్ శాంపుల్ తీసి మన పక్కన మోడల్స్ ఉంటాయి మామ. ఈ మోడల్స్కి ఒక శాంపుల్ డేటా, ఇంకో శాంపుల్ డేటా ఇస్తాం. ఈ మోడల్స్ నువ్వు ఏ ఆల్గోరిథం అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ మోడల్స్లో ఏ ఆల్గోరిథం అన్నా, లైక్ నావిబైస్ యూజ్ చేసుకోవచ్చు, లాజిస్టిక్ రిగ్రెషన్ ఆర్ లీనియర్ రిగ్రెషన్ యూజ్ చేసుకోవచ్చు, డిసిజన్ ట్రీ యూజ్ చేసుకోవచ్చు, ఏ ఆల్గోరిథం అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడున్న డేటాని మనం ఈ మోడల్స్కి ఇచ్చినప్పుడు ఈ మోడల్స్ ఏం చేస్తాయంటే ఇంకో డేటాని ప్రిడిక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇంకో డేటాని ప్రిడిక్ట్ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఏం చెప్పినా ముందు మీకు, మన ఎన్సెంబుల్ టెక్నిక్ క్లాసిఫికేషన్ రిగ్రెషన్కి 2 సాల్వ్ చేస్తుంది అన్న. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు మనం ఇక్కడ మోడల్స్ క్లాసిఫికేషన్ మోడల్సే యూజ్ చేయాలి. రిగ్రెషన్ మోడల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం రిగ్రెషన్ మోడల్సే యూజ్ చేయాలి. సో ఇప్పుడు క్లాసిఫికేషన్ మోడల్ తీసుకున్నాక మనకు అవుట్పుట్, ఈ మోడల్స్ ఏమి ఇస్తుంది మనకు అవుట్పుట్, కేటగిరీ అవుట్పుట్ ఇస్తుంది 0 or 1. ఇప్పుడు 0 or 0 ఇట్లా 0 or 1 అనేది ఇస్తుంది. ఇప్పుడు 0 ఇది 1 అనుకుందాం, 0 అనుకుందాం. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనకు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే, మన క్లాసిఫికేషన్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు ఫైనల్ అవుట్పుట్ మనకు మెజారిటీ ఓటింగ్ అనేది ఉంటుంది. ఈ మెజారిటీ ఓటింగ్ ఎలా అంటే, ఇప్పుడు 0 1 0 1 1 ఇట్లా వచ్చింది అనుకో, మనకు ఫైనల్ ఇది మన ఒక్కొక్క డిసిజన్, ఒక్కొక్క మోడల్ అనేది మనకి ఇది ప్రిడిక్ట్ చేసింది. సో 1 2 అనే 0s ఉన్నాయి, 2 zeros 3 1s ఉన్నాయి. సో మెజారిటీ ఏదో 3 1s ఉంది, అంటే ఫైనల్ అవుట్పుట్ కూడా మనకు 1 వస్తుంది. అంటే ఒక కొత్త డేటా, ఒక టెస్ట్ డేటా అనేది వచ్చి, టెస్ట్ డేటా వచ్చినప్పుడు, టెస్ట్ డేటా ఏ ఆల్గోరిథం కన్నా పోయినప్పుడు ఆల్గోరిథం ప్రిడిక్ట్ చేసి మన 0 వస్తే, ఈ టెస్ట్ డేటా విచ్ ఇస్ బిలాంగ్స్ టు దేనికి బిలాంగ్ అవుతుంది, 1కి బిలాంగ్ అవుతుంది, అంతే మామ. ఇప్పుడు అదే రిగ్రెషన్ ప్రాబ్లం. ఇప్పుడు ఇంకో టెస్ట్ డేటా, అంటే నువ్వు కొత్త డేటాని ఇన్సర్ట్ చేసిన, ఇప్పుడు ఈ కొత్త డేటా ఏదో మోడల్కి వెళ్ళిపోతుంది. ఈ మోడల్ ఒక రిగ్రెషన్ అనేది కంటిన్యూస్ వాల్యూ ఇస్తుంది. రిగ్రెషన్ అనేది కంటిన్యూస్ వాల్యూ. ఈ కంటిన్యూస్ వాల్యూ ఏం చేస్తాం, 3.33 అనుకుందాం, ఏదో ఒక కంటిన్యూస్ వాల్యూ. ఇప్పుడు ఇది వచ్చిన అన్ని కంటిన్యూస్ వాల్యూ యావరేజ్ చేస్తాం చూడు, అప్పుడు దీనికి ఈ టెస్ట్ డేటా అనేది ఫైనల్ ప్రిడిక్షన్ అనమాట. అర్థమైందా? సింపుల్ మామ, ఏమి లేదు మామ. ఏంటంటే బ్యాగింగ్ టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు సింపుల్ చూడండి, ఇప్పుడు ఓ పెద్ద డేటాని ఒక మోడల్కి ఇచ్చినప్పుడు, మీకు సింపుల్ చెప్తా చూడండి. ఒక పెద్ద డేటాని ఒక మోడల్కి ఇచ్చినప్పుడు ఆ మోడల్ ఈ డేటాని ఫిట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి ప్రిడిక్ట్ చేస్తుంది, అంతే కదా. ప్రిడిక్ట్ చేసినప్పుడు అక్యురసీ అనేది ఒక 65 ఉంది. ఈ అక్యురసీ మనకు చాలదు. ఈ అక్యురసీని పెంచాలంటే మనం ఏం చేస్తాం, ఎన్సెంబుల్ టెక్నిక్ యూజ్ చేస్తాం. ఈ ఎన్సెంబుల్ టెక్నిక్లో మనకు బూస్టింగ్ అండ్ బ్యాగింగ్ ఉంటుంది. మనం ఫస్ట్ బ్యాగింగ్ గురించి నేర్చుకున్నాం కాబట్టి ఏం చేద్దామంటే, బ్యాగింగ్కి ఈ డేటాని మల్టిపుల్ శాంపుల్ డివైడ్ చేసి ఒక్కొక్క శాంపుల్కి ఒక్కొక్క మోడల్ ఇస్తా. ఒక్కొక్క శాంపుల్ ఒక్కొక్క మోడల్ ఇచ్చినప్పుడు ఇది శాంపుల్ డేటా, కొంచెం డేటాని మోడల్ మంచి దాన్ని ప్రాసెస్ చేసి మంచి అక్యురసీ ఇస్తుంది, అంటే ఒక ఎక్కువ అక్యురసీ ఇస్తుంది. ఆ ఎక్కువ అక్యురసీ వచ్చినప్పుడు ఈ మోడల్ ఇంకో శాంపుల్ డేటా ఎక్కువ అక్యురసీ, ఈ మోడల్ ఇంకొక శాంపుల్ డేటా ఎక్కువ అక్యురసీ, ఈ మోడల్ ఇంకో శాంపుల్ డేటా ఎక్కువ. ఈ ఎక్కువ అక్యురసీ వచ్చిందని మనం మెజారిటీ ఓటింగ్ వేసి, అంటే మెజారిటీ అంటే ఇప్పుడు ఏంది దీంట్లో, అంటే ఎక్కువ ఏది మెజారిటీ ఓటింగ్ వచ్చిందని మనం ఏం చేస్తాం, ఫైనల్ ప్రిడిక్షన్ చేస్తాం. అంటే ఉన్న 65 అక్యురసీకి మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఒక 85 to 90 వస్తుంది. అంటే ఇది ఎన్సెంబుల్ టెక్నిక్ అనమాట, బ్యాగింగ్ టెక్నిక్ అనమాట. మనం ప్యారలల్లో ఒక్కొక్క మోడల్కి ఇస్తాం అనమాట. అది సింపుల్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది. సో ఇలా మనకు ఈ డేటా అనేది D', D1 అనే మోడల్కి వెళ్ళి ఒక్కొక్క మోడల్లో మనం ఒక్కొక్క ఆల్గోరిథం యూజ్ చేసి దాన్ని ప్రిడిక్ట్ చేస్తాం. అదే క్లాసిఫికేషన్ ఆల్గోరిథం వచ్చినప్పుడు, మన క్లాసిఫికేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు 0 or 1 వచ్చినప్పుడు మెజారిటీ ఓటింగ్ తీసుకుంటాం. రిగ్రెషన్ వచ్చినప్పుడు కంటిన్యూస్ వాల్యూస్ వచ్చినప్పుడు మనం యావరేజ్ తీసుకుంటాం, అంతే డిఫరెన్స్. సో ఇదంతే. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే,
సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బూస్టింగ్ టెక్నిక్ చూద్దాం. బూస్టింగ్ టెక్నిక్ అంటే సింపుల్. ఇప్పుడు మనం బ్యాగింగ్ టెక్నిక్ ఎప్పుడైతే ప్యారలల్ ఇచ్చినామో డేటాకి, బూస్టింగ్ టెక్నిక్లో సిరీస్లో ఇస్తాం. అంటే ఫస్ట్ ఒక మోడల్ ట్రైనింగ్ డేటా ఇస్తాం. ఈ మోడల్ అని మంచి కొంచెం ప్రిడిక్ట్ చేస్తుంది, కొన్ని రాంగ్ పాయింట్ ప్రిడిక్ట్ చేస్తుంది. ఇంకో మోడల్కి ఇస్తాం. ఈ మోడల్ ఏం చేస్తుంది, రాంగ్ పాయింట్ని కొన్ని దానిలో కరెక్ట్ చేస్తుంది. ఇంకో మోడల్కి ఇస్తాం. ఇంకో మోడల్ ఏం చేస్తుంది, ఆ కొన్ని దానిలో కూడా కరెక్ట్ చేస్తుంది. అంటే మనం ఇంత బ్యాగింగ్ టెక్నిక్ వచ్చేసి మనం ప్యారలల్ డేటాని డివైడ్ చేస్తున్నాం. బ్యాగింగ్ టెక్నిక్ వచ్చి పార్లర్లో డేటాని డివైడ్ చేస్తున్నాం. బూస్టింగ్ టెక్నిక్ సిరీస్లో డేటాని డివైడ్ చేస్తున్నాం. సిరీస్లో మోడల్స్ డివైడ్ చేస్తున్నాం. సో బూస్టింగ్ టెక్నిక్ అంటే వీక్ లెర్నర్స్ అనమాట. అంటే ఇదో వీక్ లెర్నర్, ఇదో వీక్ లెర్నర్, ఇదో వీక్ లెర్నర్. అంటే కాంబినేషన్ ఆఫ్ వీక్ లెర్నర్ ఈక్వల్ టు స్ట్రాంగ్ లెర్నర్ అంటే మన బెస్ట్ అక్యురసీ వస్తుంది. సింపుల్. ఇప్పుడు సింపుల్ మామ, ఏం లేదు, సింపుల్ చూడండి. ఒక డేటా ఒక మోడల్కి ఇచ్చినప్పుడు అక్యురసీ తక్కువ వచ్చినప్పుడు మనకి ఎన్సెంబుల్ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల అక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎన్సెంబుల్ టెక్నిక్ యూజ్ చేసి ఎలా చేస్తాం అంటే కాంబినేషన్ ఆఫ్ మోడల్స్ యూజ్ చేస్తాం. మనం బ్యాగింగ్లో ప్యారలల్లో మోడల్స్ యూజ్ చేస్తాం, బూస్టింగ్లో సిరీస్లో మోడల్స్ యూజ్ చేస్తాం. సిరీస్లో వచ్చినప్పుడు వీక్ లెర్నర్స్ వచ్చి కాంబినేషన్ వచ్చి స్ట్రాంగ్ లెర్నర్స్ అంటాం. ఇక్కడ మనం ఒక్కొక్క మోడల్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క అక్యురసీ వస్తుంది. అది క్లాసిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని మెజారిటీ ఓటింగ్ తీసుకొని చేస్తాం. రిగ్రెషన్ వస్తే ఏం చేస్తాం, యావరేజ్ తీసుకుంటాం. సో మనకి ఇది కాన్సెప్ట్ ఇలా. సో ఒకసారి చూడండి. సో ఎన్సెంబుల్ టెక్నిక్ ఇన్ మిషన్ లెర్నింగ్ ఈజ్ ద మెథడ్ దట్ కంబైన్స్ ద మల్టిపుల్ మోడల్స్ టు బెటర్ రిజల్ట్ బై ద సింగిల్ మోడల్. అంటే మల్టిపుల్ మోడల్స్ కంబైన్ చేసుకొని సింగిల్ అవుట్పుట్ అనేది ఇస్తారు. సో మల్టిపుల్ మోడల్స్ ఎలా అంటే మీరు బ్యాగింగ్ బూస్టింగ్లో చూసే మల్టిపుల్ మోడల్స్, ఇది ఓవరాల్ కాన్సెప్ట్ అంతే, బూస్టింగ్ అండ్ బ్యాగింగ్. థ్యాంక్ యూ గైస్.